నమస్తే. సో ఈరోజు ధర్నా చౌక్లో అయితే ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు సంబంధించి కూడా వాళ్ళకు న్యాయం జరగాలంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆ భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలకు వాళ్ళకి ఎవరైతే కూల్చేసిన స్థలాలు ఉన్నాయో మళ్ళీ ఇల్లు కట్టించాలి, కట్టించే వరకు పోరాటం ఆగదంటూ కూడా ఈరోజు ప్రధాన డిమాండ్ తీసుకొని అయితే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పిఓడబ్ల్యూ సంధ్యారాణి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే అక్క. సో ఎట్లా చూస్తా ఉన్నారు అయితే ఈ వెలుగుమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారు ప్రజలు, సో వాళ్ళందరినీ వీళ్ళంతా ఆక్రమంగా కట్టుకున్నారని చెప్పేసి అనడం కావచ్చు, ఇలా రకరకాలుగా వాళ్ళపైన అంటా ఉన్నారు. సో వాళ్ళ ఇల్లులన్నీ కూల్చేసి ఇప్పుడు వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి. సో ప్రభుత్వం ఏదైతే తీరు ఏదైతే ఉందో ఈ హైడ్రా పేరిట కావచ్చు వరుసగా జరుగుతున్న కార్యక్రమాల పేరిట ఏం డిమాండ్ చేస్తారు, ఏం చెప్పదలుచు? ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమంగా ఈరోజు అనేక చోట్ల భూములు నాలాలను ఆక్రమించి, చెరువులను ఆక్రమించి బడా భూములు, బడా బిల్డింగులు, మల్టీ స్టోర్ బిల్డింగులు కట్టారు. దమ్ముంటే అవి కూల్చాలా. ఇవాళ మీరు హైడ్రా పరిధిలోకి వచ్చే భూములు ఎన్నో ఉండగా డ్రామా ఆడి బంద్ పెట్టారు. సూట్ కేసులు వరుసగా తీసుకుని పంపించారని ఆరోపణ మోస్తున్నారు. కానీ ఈ పేద ప్రజలు కబ్జా కట్టారా? ఇవాళ వినోబా బావే పంచిన భూదాన్ భూముల్లో వినోబా నవోదయ కాలనీ అని పెట్టుకుని వాళ్ళు ఇల్లు వేసుకున్నారు. ఇవి ఎట్లా కబ్జాలు అవుతాయి? పేదలు చట్టంలోనే ఉంది. ప్రభుత్వ భూముల్లో కానీ, బంజరు భూముల్లో కానీ, పడావు భూముల్లో కానీ, భూదాన్ భూముల్లో కానీ పేదలు ఇండ్లు కట్టుకోవచ్చు. అవి వాళ్ళ నివాస హక్కులు. ఎన్నో పేదల భూముల్లో ఈరోజు ట్రస్ట్ భూముల్లో కానీ బడా బాబులు వేసి వాళ్ళ రియల్టర్లు అవతాలు వేసి కోట్లు వ్యాపారం చేసుకుంటున్నారు. వాటి మీద బుల్డోజర్లు వెళ్ళవు. ఇవాళ వీళ్ళేదో నేరం చేసినట్టు, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయినట్టు, అసాంఘిక శక్తులు అక్కడేదో జీవనం సాగిస్తున్నట్లుగా వాళ్ళ మీద పడి ఒకప్పుడు సువర్టిపురం దొంగలు లాంటి వాళ్ళని రిహాబిలిటేట్ చేస్తూ వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి వాళ్ళకి ఇల్లు కట్టించినటువంటి ప్రభుత్వాలు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు. అది ఫేమస్, దాని సినిమాలు కూడా వచ్చాయి చూడండి. అయితే అంటే వాళ్ళని ఇల్ట్రీట్ చేయడాన్ని మనం అంగీకరించాం, కానీ ఇల్లు కట్టించి రీహాబిలిటేట్ చేయడం అనే అంశాన్ని పరిగణ తీసుకుంటే వీళ్ళు పేదలు, వీళ్ళు గ్రామీణ ప్రజలు, తమ కష్టం మీద బతికేవాళ్ళు. వాళ్ళు ఎవరికైనా సొంత ఇంటి కళ ఉంటుంది. బడా బాబులకే సొంత ఇంటి కళ ఉండాలా, పేదవాళ్ళకు ఉండొద్దా? కాబట్టి ఆ పేదలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూల్చివేయడం పెద్ద నేరం, మానవ హక్కుల ఉల్లంఘన. కోర్టు కూడా ఇచ్చినట్టుంది పేద ప్రజలకు సంబంధించిన భూమి ఇది వాళ్ళకే చెందుతుందని చెప్పేసి గతంలో కోర్టు కూడా ఏందని. సో దాన్ని ధిక్కరించి కూడా వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమం చేస్తే ఎట్లా చూడొచ్చు? అంటే అది వాళ్ళు తెగింపుకు పాల్పడుతున్నారు. ఎట్లా అంటే అక్కడ ఒక 30 ఎకరాలు ఆక్రమించుకుని ఉన్నారు బడా బాబులు, మంత్రులు. కాబట్టి ఈ 32 ఎకరాలు కూడా వీళ్ళని ఎలగొట్టి విధ్వంసం చేసి ఇల్లు లేని వాళ్ళని చేసి వాళ్ళని నిర్వాసితులుగా మార్చైనా ఆ 30 ఎకరాలకి 32 ఎకరాలు తీసుకుంటే బాగా రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగినటువంటి భూముల్ని ఆక్యుపై చేసుకోవడంలో భాగమే ఈ రకమైన నిర్ణయం. ఖచ్చితంగా అది పేదల ఇళ్ళు, పేదలకి నివాస హక్కులు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలే. 2 బెడ్రూమ్లు కట్టిస్తాము, గత ప్రభుత్వం అన్నది మేము కూడా చేస్తామన్నారు. ఇవాళ పేదలకు ఇల్లు ఇస్తామన్నప్పుడు వాళ్ళ ఇల్లు ఎందుకు కూల్చాలి? వాళ్ళు కష్టపడి కష్టార్జితంతో కట్టుకుని ఇల్లు కూల్చి మీరు ఇచ్చేది 2 బెడ్రూమ్ల ఇల్లు ఎందుకు? కాబట్టి వాళ్ళ ఇళ్లలో వాళ్ళని ఉండాలి. అవి వినోబా భూములు ఖచ్చితంగా పేదలకే చెందాలి, కానీ బడా బాబులకు కాదు. కాబట్టి వినోబా భూముల్లో కట్టుకున్న లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇళ్లను కూల్చేసి అక్కడ ఇంకెవరికో ఇస్తాము, లేకపోతే ఏదో చేస్తాము. ఇవాళ మూసి ఇళ్లన్నీ కూల్చి సుందరీకరణ చేస్తాము, మూసి ప్రక్షాళన పేరుతో మూసి ఇళ్లను కూల్చేస్తాము, 10,000 ఇళ్లను కూల్చుతామని చెప్తున్న ప్రభుత్వము అసలు ఇళ్ళెందుకు కూల్చుతుంది? ఇంకేం సంక్షేమం? ఇల్లు కూల్చి నాకు సంక్షేమం ఏం లేదు, విధ్వంసమే ఉన్నది. కాబట్టి విధ్వంసానికి పాల్పడి ఇల్లు ఇవ్వడం కాదు, మీ విధ్వంస విధానానికి బంద్ పెట్టండి. భారతదేశంలో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏ పేదల కాలనీలైనా వెళ్ళండి, ఇళ్ళు ఎవరివి అంటే ఇందిరమ్మ ఇళ్ళు అంటారు. మేము 40-50 ఏళ్ళుగా మేము పేదలతో పనిచేస్తున్నాం. ఏ ఇంటికి వెళ్ళిన అక్క కూలిపోతుందంటే అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళక్క అంటారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఏం లేదో అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ఘనత మాత్రం మీకు ఉంది. అది కూడా పోగొట్టుకోవడానికి ఉన్న ఇళ్ళు కూల్చి వేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు రాహుల్ గాంధీ కాళ్ళకు బలపాలు కట్టుకుని భారత్ బచావో యాత్ర చేసి ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు వదిలేసి బీజేపీ తరహా పాలన ఇక్కడ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పేదల వ్యతిరేక ప్రభుత్వంగా పేదల నివాస హక్కులపై దాడి చేస్తూ ఇవాళ కేవలం బడా బాబుల కోసం పాలన చేస్తుంది. ఇవాళ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా భూములని మార్చుతుంది. గత పాలకులు అదే చేశారు అని నింద మోపుతూ మీరు వాళ్ళకన్నా మరింత తీవ్రంగా పని చేస్తున్నారు. భూమి అంటే రియల్టర్ల కోసం కాదు, భూమి అంటే
రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. మీ కళ్ళకి భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా తప్ప మరొకటి కనపట్ల. భూమి రైతులకు ఉపయోగపడే భూమి, పేదలకు ఉపయోగపడే భూమి, పేదలకి నివాస నీడను కల్పించే భూమి అన్న స్పృహ లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగమే వెలుగుమట్ల విధ్వంసం అని మేము అంటే ఖమ్మంలో దాదాపుగా 3 మంత్రులు ఉన్నారు అక్క. అంటే 3 మంత్రులు పదే చెప్తా ఉన్నారు, ప్రజాపాలన అందిస్తా ఉన్నారు, ప్రజల క్షేమం కోసమే మా ప్రభుత్వం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి ఇంత జరుగుతూ ఉంటే ఎవరు దానిపై రెస్పాన్స్ అయ్యాడు? వాళ్ళకి న్యాయం చేసే దిశగా కనిపిస్తా ఉందా వీళ్ళు చేసే వైఖరి? అంటే వెలుగుమట్లని చీకట్లో ముంచి వీళ్ళు ఏ మంత్రుల కోసం, ఏ బడాబాబుల కోసం, ఏ రాజకీయ రియల్టర్ల కోసం, రాజకీయ నాయకుల ముసుగులు. ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే పేద ప్రజలకు సేవ చేద్దామని బయలుదేరిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత సారా కాంట్రాక్టర్లు, లిక్కర్ లాబీలు, మేము చందాలు ఇచ్చి మేమే రాజకీయ నాయకులు మొత్తామని వాళ్ళు వచ్చారు. వాళ్ళే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు. ఈ మాఫియా ఇవాళ రెండు మాఫియాలు, ఒకటి మద్యం మాఫియా, ఇంకోటి రియల్టర్లు, రియల్ ఎస్టేట్ మాఫియా. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ రాజకీయ నాయకులే రియల్ ఎస్టేట్ మాఫియా, రాజకీయ నాయకులే మద్యం మాఫియా. కాబట్టి మాఫియాలుగా మారిన రాజకీయ నాయకులు ప్రజల భుజాల మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. అందులో భాగమే ఈ విధ్వంసం అని మేము భావిస్తున్నాం. ఏదైతే ఈ సందర్భంగా ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం వాళ్ళకి ఇవాళ 310 మందికి 75 గజాలు ఇచ్చారు. అందులో 100 మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు. మీ 100 మంది మీ వాళ్ళకి ఇచ్చుకోవడానికి ఇల్లు కొట్టారా? కాబట్టి అక్కడ ఎవరైతే నివసించారో వాళ్ళకే అక్కడున్న 600 మందికి ఇల్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మీరు గదిలించుకున్నారు ఈ కంపెనీ, పక్కనున్న 30 ఎకరాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని పేదలకి ఇళ్ల పట్టాలకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.